రాజులు మనకు ధైర్యం ఇలా చెప్తారు, మీరేం భయపడకండి, మనకి సపోర్ట్గా ఆయా దేశాలు ఉన్నారు, మన దగ్గర వాళ్ళకున్న ఎక్విప్మెంట్ కంటే ఎక్కువ ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళకున్న అణుబాంబుల కంటే ఆ సౌత్ కొరియా నార్త్ కొరియా వాళ్ళ దగ్గర లేనివి మన దగ్గర ఉన్నాయని చెప్తూ ఉంటారు మన గవర్నమెంట్ మనకి. మీరేం భయపడద్దు, మనకు కానీ వాళ్ళు వస్తే మనకి బంకర్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని మనల్ని ధైర్యపరచడానికి మన రాజులు ఇలా మాట్లాడాలి. ఇది రాజనీతి. కానీ ఏం చెప్తున్నాడు, దిగులు పడకండి, విస్మయం పొందకండి. మన దగ్గర వాళ్ళ దగ్గర నిజమే చాలా చాలా గొప్ప సైన్యం ఉంది, వారి దగ్గర ఉన్నటువంటి సైన్యం అంతా మాంసమయములు, మన దగ్గర ఉన్నటువంటి అండ ఆత్మ సంబంధమైన అండ. హల్లెలూయా. వారి గుర్రాలు మాంసమయములు, వారి రథాలు ఈ లోకానుసారమైన మెటీరియల్స్తో తయారు చేయబడ్డాయి. మనుష్యులందరూ మాంసమయములే. మన మెటీరియల్ ఎక్కడిది కాదు, మనకు వచ్చే సహాయము ఆత్మ సంబంధమైన సహాయము. కాబట్టి మీరు ఏమాత్రము జడియవద్దు, భయపడవద్దు, విస్మయం పొందవద్దు. ఈ 3 మాటలు ఎప్పుడైతే రాజు మాట్లాడాడో ప్రజలందరికీ చాలా ధైర్యం వచ్చేసిందంట. ఇంత ధైర్యం రాజుగారు ఇక్కడ వీళ్ళకి ఇచ్చాడు. కానీ ఆయన వెనువెంటనే దేవుని మందిరంలోనికి వెళ్ళి గోనె బట్ట కట్టుకొని బట్టలు చింపుకొని నేల మీద పడి ఏడ్చాడు హిజ్కియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి. అతడు నాయకుడు అంటే